ప్రముఖ కాకినాడ జిల్లాలో కాకినాడ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషదాయకమైన విషయం. వాస్తవానికి ఈ నెల 8వ తారీఖున అంటే గడచిన 8వ తారీఖునే ఈ యొక్క సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు నుండి తుఫాను ప్రభావిత పరిస్థితుల్లో ఉండిపోవడంతో సభ్యులందరూ కోరిక మేరకు అందరికీ సెలవు రోజు దొరకాలంటే ఈరోజు 2వ శనివారంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఒకసారి పరిశీలిస్తే 8వ తారీఖు సమావేశం జరిగితే ఈరోజు ఈ సంఘం బ్యానర్ పైన జిల్లా కలెక్టరేట్లో వేరే ఒక సమావేశం నిర్వహించే అవకాశం ఉండునా అనేది సభ్యులందరూ కూడా ఆలోచించాల్సిందిగా నేను కోరి ప్రార్థిస్తూ ఉన్నా. సమయం దొరికింది కాబట్టి 14వ తారీఖు సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంటే ఈ జిల్లా వాస్తవ్యుడిగా నేను, ఆస్కార్ రావు అనే నేను, ఈ జిల్లా వాస్తవ్యుడిగా శ్రీకాంతరాజు అనే వీరు మా జిల్లా సభ్యులతో తదుపరి ఉద్యోగ సంఘాల వ్యవస్థ ఎట్లా ఉండాలి, ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉండాలి, సంఘంలో స్వార్థపూరిత శక్తులు తన స్వార్థం కోసమే పనిచేస్తూ ఉంటే అటువంటి శక్తులను నివారించి సంఘాన్ని ఏ విధంగా నడుపుకోవాలి అనేటువంటి చర్చ చేయడానికి ఈ రోజున సమావేశం ఏర్పాటు చేస్తే, పోటీ సమావేశం ఏర్పాటు చేసిన వ్యక్తులకి ఒక సవాలు విసురుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడున్న వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు. ఇవాళ నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. అక్కడ నిర్వాహకులకి మీడియా వాళ్ళు మీడియా క్లిప్పింగ్స్ అన్నీ తీయండి, వీడియోలు తీయండి, మనిషిని వెతకండి. ఇక్కడ ఉద్యోగులు ఉన్నారు అంటే సంఘ సభ్యులు ఉన్నారు, అక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. నేను ఐఎమ్ ది సిట్టింగ్ జనరల్ సెక్రటరీ అండి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి 2025 జూన్ వరకు ఇంకా పదవీ కాలం ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా కేఆర్ సూర్యనారాయణతో సహా ఆయన అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నిక కాబడినని ఆయన డైరెక్ట్లీ ఎవిడెంట్ పర్సన్. నాకు తెలియదా ఏపీజీఏ సభ్యులెవరో? ఈ రోజున నీకు శక్తి లేక, నీకు శక్తి ఉడిగి, నీ పరువు నిలుపుకోవడం కోసం, ఏదో విధంగా ఆ హాలు నింపుకోవడం కోసం మిగతా సంఘాలను దేబరించి వాళ్ళందరినీ ముందు పెట్టుకున్నా ఉన్నావు. రా, ఈవేళ ఓపెన్గా ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీ ఫోటో క్లిప్స్ పట్టుకురా, నా క్లిప్స్ పట్టుకొస్తా. ఒక న్యాయమూర్తిని అడుగుదాం, ఎవరి దగ్గర సభ్యులు ఉన్నారో, ఎవరి దగ్గర సంఘం యొక్క పల్స్ ఉందో, ఎవరి దగ్గర రాజకీయాలు ఉన్నాయో వాళ్ళు తేల్చుకోవాలని చెప్పి సవాలు విసురుతా ఉన్నా. ఇకపోతే ఉద్యోగుల యొక్క సమస్యలు, నేను 32 సంవత్సరాల ట్రేడ్ యూనియన్ వాదిగా ఉంటూ నీ యొక్క అభ్యర్థన మేరకే అసోసియేషన్లోకి వచ్చాను. ఏదో ఓడబుడుతావు కదా, మా శాఖకి ఏదో బెనిఫిట్ ఉంటుంది కదా అని. కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది సర్వే జన నేను ఒక్కడనే తప్ప అందరూ దుఃఖినో భవంతు అన్నట్టుగా నీ ఒక్కడి కోసమే సంఘం నడుపుకుంటున్నావని గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు. నీ రాజకీయ ఎదుగుదల కోసం కానీ, సమాజంలో నువ్వు పేరు ప్రతిష్టలు సంపాదించడం కోసం కానీ మా యొక్క రక్తం అంతా నీకు అవసరం వద్దన్న విషయాన్ని తెలియక మేము అహర్నిశలో శ్రమించాం. ఇవాళ ఆయన అంటా ఉన్నాడు, ఆస్కార్ రావును బహిష్కరించా ప్రధాన కార్యదర్శి పదవి నుంచి. నీ అబ్బ సొమ్మ అని అడుగుతా ఉన్నా. సంఘం మేము నిర్మించుకున్న సంఘం ఇదే. ప్రతి జిల్లాలో తిరుగుతూ కష్టిస్తూ మా శ్రమను పెట్టుబడిగా పెట్టి వేలాది సభ్యులను జాయిన్ చేసి ఇవాళ ఏపీజీఏ గుర్తింపు సాధించడంలో 103 గుర్తింపు. చదువుకో మొదటి పేరాలో కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో జరిగిన సమావేశం ఆధారంగా 103 జీవో ప్రభుత్వం ఇచ్చింది తప్ప నీ సొంత పెత్తనం వల్ల, ఇది నీ సొంత ఇన్ఫ్లుయెన్స్ వల్లే కాదు. నువ్వు నాయకుడిగా ఎదగాలనుకుంటే నాయకుడిగా ఎదిగించాం. మా పట్ల నువ్వు విశ్వాసాన్ని ప్రదర్శించక్కర్లేదు, మా పట్ల నువ్వు ఘాతుకారు పాల్పడకుండా ఉంటావు అనుకున్నావు. ఎలా బహిష్కరిస్తావా? అంటే ఒక ప్రధాన కార్యదర్శి చేయాల్సిన డ్యూటీని నీవే తస్కరించి ఆయనకు తెలియకుండా ఏదో నిద్రలో ప్రాణం పోయినట్టుగా నాకే తెలియకుండా నన్నే తీసేశానని చెప్పడం.
దొంగ కాగితాలు సృష్టించడం, దొంగ నోటీసులు ఇవ్వడం, సభ్యులను బ్లాక్మెయిల్ చేయడం. ఇప్పటివరకు మేము నోరు విప్పలా. నీ మీద గౌరవం కొద్దీ ఉన్నాం. నువ్వే నీ గౌరవాన్ని తీసుకునే పరిస్థితికి వస్తున్నావు కాబట్టి ఈవేళ చావో రేవో తేల్చుకోవడానికి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధం. నీకు దమ్ము ఉంటే ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధంకా, లేదంటే క్షమాపణ చెప్పి నువ్వు ఉద్యోగ వ్యవస్థ నుంచే వెళ్ళిపో. నీకు సిగ్గు లేదా? 2 సంవత్సరాల నుంచి సస్పెన్షన్లో తెయ్యమ్మ అని ఊరంతా తిరుగుతూ ఉన్నావు. నీ గుద్ద కింద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఏంటయ్యా నువ్వు చెప్పే నీతి కబుర్లు? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే వైసీపీని తిడతావు, వైసీపీ అధికారంలో ఉంటే తెలుగుదేశాన్ని తిడతావు. నీ భాగోతం రాష్ట్రం అంతా తెలుసు, ఉద్యోగ సంఘాలకు తెలుసు. ఒక అమానవీయమైన పరిస్థితుల్లో అత్యంత దారుణంగా నువ్వు సంఘ కార్యాలయం నుంచి ఆ రోజు ప్రవర్తించిన తీరు ఈ రోజున యావత్ సమాజానికి సమావేశం అయిపోయిన తర్వాత నా సభ్యులందరికీ వీడియో క్లిప్పింగ్లు చూపించి న్యాయాన్ని అడుగుతా. ప్రతి జిల్లాకు తిరుగుతూ న్యాయాన్ని అడుగుతా. ఈ సంఘాన్ని ఎవరు రక్షిస్తారో అడుగుతా. ఈవేళ మెజారిటీ ఉంటేనే నేను కొనసాగుతాను, మెజారిటీ లేకపోతే కొనసాగను. నీవు కూడా ఓపెన్గా రమ్మని అడుగుతా ఉన్నా. నిన్ను నమ్మి ఏ కార్యవర్గం నువ్వు వేసుకున్నా కంటిన్యూ అవునా ఉండే, కట్ చేయడానికి లేదు. నిన్ను నమ్మి జిల్లాల్లో ఏ కార్యవర్గం వేసుకున్నా సర్లే ఆయనే చూసుకుంటున్నాడు కదా అని ఊరుకుంటే ఈవేళ అనైతికంగా ఆ రోజుకి ఆ రోజు ఇచ్చిన కార్యవర్గ సభ్యుడిని కూడా జిల్లా అధ్యక్షుడిగానో కార్యదర్శిగానో ప్రకటిస్తావు, రాష్ట్ర కార్యదర్శులుగా అధ్యక్షులుగా ప్రకటించుకుంటావు, ఉపాధ్యక్షులుగా ప్రకటించేస్తావు. వాళ్ళతోటే రాత్రి మీద సంతకాలు తీసుకుని నా మీద నువ్వు జిఏడికి ఇస్తావా? నీకు దమ్ముంటే, నీకు సిగ్గు లజ్జ ఉంటే ఈవేళ ఓపెన్గా గోదావరిలోకి రా, ప్రజాక్షేత్రంలోకి రా, ఉద్యోగ క్షేత్రంలోకి రా. ఎవరికి ఎటువంటి పేరుందో తెలుసుకో. క్రిమినల్ చరిత్ర లేదు నాకు. నీలాగా ఉద్యోగాలు ఎగ్గొట్టి 30 సంవత్సరాల నుంచి ఉద్యోగం ఎగ్గొట్టి ఉద్యోగం అంటే తెలియకుండా నగర ప్రాంతాల్లో పనిచేయలేదు మేము. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో రక్తాలకి శ్రమించి ప్రజలకు సేవ చేసి వచ్చినటువంటి సేవా తత్పర డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము మేము. మమ్మల్ని అన్యాక్రాంతంగా అమానుషంగా ఈ సంఘానికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తావా? అందుకనే నిన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పర్యటన చేసిన అనంతరం విజయవాడలో 5,000 మంది సభ్యులకు తక్కువ కాకుండా సభ పెడతాం. ఆ సభలో నీ భాగోతం ఏంటో తేలుస్తామని చెప్పి ఇవాళ హెచ్చరిస్తా ఉన్నా. ఇకపోతే చివరిగా హాజరైన విజయవాడలో 5,000 మంది సభ్యులకు తక్కువ కాకుండా సభ పెడతాం. ఆ సభలో నీ భాగోతం ఏంటో తేలుస్తామని చెప్పి ఇవాళ హెచ్చరిస్తా ఉన్నా. ఇకపోతే చివరిగా హాజరైన సభ్యులందరికీ విన్నపం. ఈ రోజున ఎవరి కోసమో సభ పెట్టలేదు, ఎవరినో తిట్టడానికి సభ పెట్టలేదు, ఎవరినో నిందించడానికి సభ పెట్టట్లేదు. ప్రభుత్వం ఏర్పడి కొత్తగా 4 నెలలుగా వస్తూ ఉంది. మన ఉద్యోగ సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా తీర్చుకోవాలి, ఉద్యోగుల సమస్యలు ఏ విధంగా ప్రభుత్వానికి నివేదించాలి అనేటువంటి విషయాన్ని ప్రముఖంగా చర్చించడంతో పాటు ఈ విషయాన్ని నివేదించాలి అని అంటే ఒక అప్రోప్రియేట్ ఫారం కావాలి. కాబట్టి ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎలక్టెడ్ జనరల్ సెక్రటరీగా ఉన్న నేను ఈ రోజున ఈ సంఘాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని మీకు తెలియజెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ చెప్తా ఉన్నా, మీరు ఇక్కడ మరి ఈరోజు కాకినాడ నుంచి జిల్లా కార్యవర్గం ఏర్పాటు మొదలవుతాం. అన్నీ తప్పులే, అన్నీ వెధవ పనులే. జిఏడికి ఇంటిమేట్ చేయవు, నీకు నచ్చితే 26 జిల్లాలు పెట్టుకుంటావు, నీకు నచ్చకపోతే 13 జిల్లాలు అంటావు. మొత్తం బయలా అంతా ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్సే, అన్ని దుద్దునియే. 17 పోస్టులను ఒకసారి అంటావు, 19 పోస్టులను ఒకసారి అంటావు, 21 పోస్టులను ఒకసారి అంటావు. దాని మీద ఎంక్వైరీ అయితే పారిపోయావు, 5 నెలలు పారిపోయావు. ఎక్కడున్నావు? ప్రభుత్వం ఈ సంఘం మీద ఎంక్వైరీ చేసినప్పుడు సూర్యనారాయణ ఎక్కడా అని ఈ కాకినాడ సభ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. పిరికిలాగా పాడిపోయి దాకుని 5 నెలలు పోయి వచ్చాక సంఘాన్ని నిలబెడితే, ఈ సంఘానికి మెరుగులు పెడితే, ఈ సంఘాన్ని పౌరుషంగా నడిపిస్తే అవమానాల మధ్య ప్రభుత్వ అధికారులు దాదాపు 19 అధికార సమావేశాలకు నేను హాజరైతే ప్రభుత్వం ఏపీజీఏని గుర్తిస్తే మరలా తిరిగి వచ్చి తగుదనమ్మా అని పోనీలే అని ఊరుకున్నాం. నీ అధ్యక్ష స్థానాన్ని లాక్కోవాలని మాకు ఇప్పటికి కూడా లాక్కునేవని ఉద్దేశం ఉంటే 5 నెలలు నువ్వు పారిపోయినప్పుడు ఇక్కడ నీ చుట్టూ ఉన్నవాళ్లే, ఈరోజు నీ వేదికపై ఉన్నవాళ్లే చాలామంది నన్ను అధ్యక్ష స్థానం స్వీకరించమన్నారు. నాకు తుచ్చమైన పదవి అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదయ్యా, మన ఇద్దరికే కలిసి ప్రయాణం చేయాల్సిన ఉద్దేశం లేదంటే నేనే రాయల్గా బయటకు వచ్చి వేరే సంఘాన్ని స్థాపించుకుని నా సంఘాన్ని నిలబెట్టుకుని సభ్యుల కోసం పనిచేసి ఉండేవాడిని. కానీ నువ్వు వ్యవహరించిన తీరు సవ్యంగా లేనందున, నీ పద్ధతి బాగోలేనందున
నిన్ను ఈ సంఘం నుంచి కొట్టేదాకా, నిన్ను మరి సామాన్య సభ్యుడి నుంచి కూడా తరిమి కొట్టేదాకా నిద్రపోయేది లేదు అని చెప్పి ఆస్కార్ రావు గారు ఇవాళ కాకినాడలో బహిరంగంగా సవాలు విసురుతా ఉన్నా. తస్మాత్ జాగ్రత్త సూర్యనారాయణ, నీ యొక్క కొంటె బుద్ధులు, నీ యొక్క కొంటె వేషాలు, నీ యొక్క దొంగ నాటకాలు చెల్లిపోయే రోజు వచ్చింది. కాసుకో ఈవేళ, నువ్వో నేనో తేల్చుకుందాం, చావారేవో తేలిపోవాలని ఈ కాకినాడ సభ ద్వారా బహిరంగ సవాలు విసురుతా ఉన్నా. TNTUC లేదా AITUC లేదా CITU మా మిత్రులందరినీ, పాపం మా మిత్రులందరినీ ఎంతలా బతినాడో తెలియదు. మా వాళ్ళు మామూలుగా వెళ్ళరు. నేను కొన్ని సంవత్సరాలు పిలిస్తే నా దగ్గరికే రాలేదు. మరి నువ్వు ఏమి తాయిలు విసిరావా, నువ్వు వాళ్ళకి ప్రాధేయపడ్డావా, కాళ్ళకు పడి నమస్కారం చేసావో తెలియదు. కానీ పాపం వాళ్ళే ఈ వేళ సభ నడిపిస్తూ ఉన్నా. నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా మేము చేయించడం కాదు, ఇవాళ నైతిక బాధ్యత వహించి కాకినాడలో సభ్యులు కాని వాళ్ళతో నువ్వు సభ జరుపుతున్నావు కాబట్టి నువ్వే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరుగుతూ ఈ రోజున ప్రతి చోట నీ బండారాన్ని బయట పెడుతూ ఈవేళ మరి నీ సంగతి తేల్చుకోవడానికి సిద్ధమయ్యానని చెప్పి ప్రకటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.